ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్. మరి ఎన్నో జన్మల సంస్కార బలం ఉంటే కానీ ఒక సజ్జనుడు దొరకడు, అలాంటిది మనకు జగద్గురు దొరికారు మన జీవితాల్లో. మరి ఆయన ఏదైతే ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని అనుకున్నారో, ఏ మిషన్ ఆయన స్టార్ట్ చేశారో ఆ మిషన్ని తీసుకెళ్లే భాగంలో మనందరూ పనిచేస్తూ మరి ఈరోజు రాయ్ జగపతిరావు గారికి అచీవ్మెంట్ అవార్డు అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమంతా కలిసి ఎన్నో దిగ్విజయమైనటువంటి అహింసా యాత్రలు చేసాం. మొట్టమొదటిగా పత్రి సార్ చెప్పారు చాలాసార్లు, గోదావరి జిల్లాల్లో చేసే ధ్యాన ప్రచారాన్ని చూసి అందరూ నేర్చుకోవాలనేవారు పత్రి సార్. ఎందుకంటే 2008లో రాయ్ జగపతిరాజు గారు శాఖాహార ర్యాలీ 4 రోజులు చేశారండి. 4 రోజులు చేస్తే సాక్షి పేపర్ అప్పుడు కొత్తగా వచ్చింది. సాక్షి పేపర్లో ఏం పడిందంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ మూగజీవాల కోసం ఎవరైనా పనిచేస్తారంటే ఈ యాత్ర అని చెప్పేసి అప్పుడు సాక్షి పేపర్లో రావడం జరిగింది. అది ఎంతో ఆనందపడ్డాం. మన పిఎస్ఆర్లో మొట్టమొదటి గొప్ప ఈ విషయంగా భావించాం. తర్వాత 2010లో రాజుగారు ఈ మూగజీవాల కోసం మనం పనిచేయాలని అంటే, మరి భారతదేశం అంటేనే యోగభూమి, పుణ్యభూమి, కర్మభూమి అంటాం. మరి ఇక్కడ ఎవరు కూడా మాంసాహారులు ఉండకూడదు, మన గురీజీ కళ, దాన్ని మనం చేయాలని అంటే రాజుగారు సంకల్పించిన వెంటనే మేమంతా ఆనంద్, మన నవకాంత్, పవన్, జగన్ ఇలా అందరం కలిసి ఆయన వెంట ఉండి ఆ యాత్రను ఎంతో దిగ్విజయంగా జరిపాం. అయినా ఇవాళ పిరమిడ్ సొసైటీలో జరుగుతున్న శాఖాహార ర్యాలీలో మనందరం చేస్తున్న స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజుగారి మైండ్లోంచి వచ్చినవే. ఇవాళ ఆయన ఒకటి చాలు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదనే ఆ స్లోగన్ మన రాయ్ జగపతిరాజు గారి దగ్గర వచ్చింది. గట్టిగా చెప్పగలుగుదాం. ఎందుకంటే పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో స్లోగన్స్ మరి వారి ద్వారా మనం అందుకున్నాం. ఈ యాత్రలో ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మన ఆనంద్ ఉన్నారు కదండి, అంటే ప్రతి మనిషి చూడడానికి మనం కనిపించినప్పుడు వాళ్ళని మామూలుగా చూస్తాం, కానీ వెనకాతలు ఉన్న స్టోరీ మనకు తెలియదు. రాజుగారు 2010లో 40 రోజులు యాత్ర చేయాలంటే మాకు అప్పుడు 18 లక్షలు ఖర్చు అయింది 40 రోజులకి. అప్పట్లో 10 వెహికల్స్ కాన్వాయ్తో మేము వెళ్తుంటే డబ్బులు లేవు. అయినా సరే చేద్దాం, మనకు తెలుసు కదా, మనం డబ్బులు లేకుండా మొదలు పెడతాం. అక్కడ రాజానగరంలో ఒక మీటింగ్ పెడితే ఒక 1000 మందితో ఒక 100 కార్లతో ఒకరోజు ర్యాలీ మొదలుపెట్టాం. అప్పుడు డబ్బులు లేని సమయంలో ఆనంద్ ఆ రోజు నైట్ వస్తుంటే పాంప్లెట్లు డబ్బులు కావాలి. మా ఆనంద్కి హైదరాబాద్ ఒక మేడం, ఆనంద్ నువ్వు ఎంతో తిరుగుతున్నావు కదా నాయన, అప్పుడు జ్ఞానజగతి సబ్స్క్రిప్షన్స్ చేస్తూ జ్ఞానజగత్ మ్యాగజైన్కి ప్రచారం చేసేవాడు ఆనంద్. ఒక 5,000 రూపాయలు నీకు ఇస్తాను డబ్బులు, బట్టలు కొనుక్కో. ఇప్పుడు ఆనంద్ ఏం చెప్పారంటే, అమ్మ బట్టలు ఇస్తే నాకు 1 సంవత్సరంలో చిరిగిపోతాయి. ఇవాళ రాజుగారు మేము అంత కలిసి ఒక గొప్ప పని చేస్తున్నాం, దానికి ఏదైనా అవకాశం 1 లక్ష రూపాయలు ఆవిడ ఇచ్చింది అప్పుడు ఆనంద్కి. చూడండి ఎంత గొప్ప విషయం, అది మన ఆనంద్. సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు లీలా కుమారి అని చెప్పేసి. 1 లక్ష రూపాయలు ఫస్ట్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 3 లక్షలు ఇచ్చారు. తర్వాత 18 లక్షలు ఆటోమేటిక్గా వచ్చినాయి. చివరికి ర్యాలీ అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు, ర్యాలీకి సరిపోయి డబ్బులు సరిపోయింది. మరి అది ఒక మాస్టర్ సంకల్పిస్తే ఏ పైనైనా సరే ఈ ప్రపంచంలో చేయొచ్చు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలా ఎంతోమంది ఉన్నారు. అందులో మరి రాజుగారితో కలిసి పనిచేయటం. ఇవాళ గణేష్ అనే ఈ మోటార్ మెకానిక్ ఇవాళ బయటకు వచ్చి ఇంత అద్భుతంగా మాట్లాడుతానంటే, వీరి సాంగత్యంలో నేను నేర్చుకున్నది ఏంటంటే అండి, ఇదిగో అందంగా బట్టలు వేసుకోవడం, అందంగా మాట్లాడడం. అంత అందంగా మాట్లాడతారు రాజుగారు మాట్లాడితే ప్రజెంటేషన్ అదిరిపోతుంది. పత్రిసారి ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే జగపతిరాజు గారిని పిలిచి ఓట్ ఆఫ్ టాంక్స్ అబ్బాయి అని లాస్ట్లో కంక్లూజన్ రాజుగారితో ఇప్పించేవారు. ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే. ఆయన అన్నారు, మన పిరమిడ్ సొసైటీలో మంచి వక్త ఎవరంటే జగపతిరాజు అన్నారు పత్రిసార్. వక్త అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు. మరి ఆయన దగ్గర ఎంతో నేర్చుకుంటూ వారి సాంగత్యంలో అహింసా ధర్మం తెలుసుకొని అలాగే చక్కగా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాసులు చేస్తూ మరి మేమంతా ఆనందంతో కలిసి ప్రకృతి వ్యాలీలో ఒక సుందర నగరాన్ని అక్కడ నిర్మించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం. మరి ఈరోజు రాజుగారు ముందు ఆనందం నేను నిలబడి ఇక్కడ ఈ డయాస్ మీద మాట్లాడడం అనేది చాలా గొప్ప భాగ్యం భావిస్తూ థ్యాంక్ యూ.